కాశీకి పోయాను రామహరి గంగతీర్థము తెచ్చాను రామహరి గంగతీర్థము తెచ్చాను రామహరి కాశీకి పోలేదు రామహరి ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి శ్రీశైలమెల్లాను రామహరి శివుని విభూతి తెచ్చాను రామహరి శివుని విభూతి తెచ్చాను రామహరి శ్రీశైలం పోలేదు రామహరి శివుని విభూతి తేలేదు రామహరి ఇది కాష్టంలో బుడిదండి రామహరి. ఇగో ఎప్పుడో చాలా ఏళ్ల కింద వచ్చిన ఈ పాట ఇప్పుడు తెలంగాణలో మల్లో పారి బాగా వినిపిస్తున్నదట. ఎందుకంటారా? ఇగో ఈ వార్త చూడుండ్రి. ఈ పాట ఎవల గురించో కాదుల్లో, మన పూపాటోళ్ళ గురించే. తురుంకాన్లం నలుగురం ఎంపీలం ఉన్నామని చెప్పుకొని తిరిగిండ్రు కదా మొన్నటిదాకా. గడియ రికాం లేదు, గవ్వ రాకడ లేదన్నట్టే 5 ఏళ్ళు నడిపించిండ్రు. ఇన్నేళ్ళు ఢిల్లీలో వాళ్ళ సర్కారే ఉన్న పైసలు పట్టుకరాలే. మీదికెళ్ళి మొన్నటి పార్లమెంట్ ఓట్లల్లా మాకే ఓటేయాలి, మేం మస్తు పైసలు పట్టుకొస్తామని చెప్పుకున్నారు. వాళ్ళ పనితనం ఏందో పబ్లిక్ కు తెలిసిందేనాయే. అందుకే అన్ని చూసే ఓట్లేసిండ్రట. ఈ మోతవాళ్ళు ఇప్పుడు కాశీకి పోతున్నారు. మోడీ సారు కాశీలకెళ్ళి పోటీ చేస్తుండు కదా, ఆయన కోసం ఓట్లు అడగటానికి పోతున్నారు అన్నట్టు. బీజేపీ పెద్ద లీడర్లు బుడ్డ లీడర్లు అంతా కాశీ తోవ పట్టిండ్రు. చేసిందేం లేకున్నా పేరు పెద్దగా చూపించుకునే. వారణాసిలో ఓడిపోతే గాలి పోతుందని ఇట్లా అన్ని రాష్ట్రాలకెళ్ళి పెద్ద లీడర్లు అందరూ వచ్చి కాశీలో గల్లీ గల్లీ ఇల్లు తిరిగి ఓట్లు అడగాలని పార్టీ పెద్దోళ్ళు చెప్పిండట. దీంతో అందరూ ముళ్ళ మూట చదువుకొని కాశీ తవ్వ పట్టిండ్రు. పోతే పోయిండ్రు కాని సార్లు జర గంగల తానం చేసి రాండ్రి. మీరు ఈడ చేసినాయి పాపాలు కొట్టుకపోతాయని పబ్లిక్ అంటున్నారు. ఇది తెస్తాం అది తెస్తామని పొంకనాల మాటలు చెప్పి 10 ఏళ్ళు కాలమెల్ల తీసిండ్రు. అనా కొత్తలు తెచ్చింది లేదు. 10 పైసలు ఇయ్యమని మోడీ తానా అడిగింది లేదు. ఇప్పుడు మోడీ సార్కు ఓట్లనంగానే అందరూ గోషిలు ఎగ్గట్టుకొని ఉరుకుతున్నారు. హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టులు పెద్ద పెద్ద కాలేజీలకు పైసలు కావాలని అడగటానికి ఎందుకు ఇట్లా గోషిలు ఎగ్గట్టుకోలే సార్లు అని పబ్లిక్ అడుగుతున్నారు. అంటే మీ అన్ని ఓట్ల రాజకీయాలే ఉంటాయా? పబ్లిక్ ను దేకరా అని మస్తు గరం అవుతున్నారు. కాశీల పాపాలను ఇడిచిపెట్టొచ్చినట్టు మిమ్మల్ని సుతం ఆడ ఇడిచిపెట్టొస్తే ఓడిసిపాయే అని అందరూ అంటున్నారు.